ఇప్పుడు ఉగాది పండుగ అంటే ఏంటి? ఏమో ఏమన్నా ఉగాది పండుగ అంటే ఉగాది పచ్చడి. ఓకే, నీకు అది అర్థమైందా? నువ్వు చెప్పరా ఉగాది పండుగ అంటే ఏంటి? ఉగాది పండుగ అంటే ఉగాది పండుగ అంటే ఫెస్టివల్. ఓ సూపర్. అయితే అయితే చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, ఉగాది స్పెషల్ ఏంటి? ఈ ఉగాది నుంచే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది మనకి. చైత్ర మాసం స్టార్ట్ అయిందిరా. చైత్ర మాసం ఈ రోజు ఇక్కడ నుంచి స్టార్ట్. మీ పేరే న్యూ ఇయర్ స్టార్ట్ అయింది. న్యూ ఇయర్ కదా మీ పేరు. చైత్ర మాసం స్టార్ట్ ఈ రోజు నుంచి స్టార్ట్ చైత్ర మాసం. ఇంకా రోజు ఉంటుందా? ఇంకా 1 మంత్ ఉంటుంది. పరాభావనామ సంవత్సరం. ఈ సంవత్సరాన్ని పరాభావనామ సంవత్సరం అంటారు. అందరికీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అట్లా సో ఫస్ట్ ఈరోజు ఉగాది అంటే ఏంటంటే జున్ను ఉగాది పచ్చడి అన్నాడు. ఉగాది అంటే ఏంటి? సో ఇప్పుడు ఉగాది పచ్చడి ఎలా చేయాలో జున్ను చెప్తాడు. ఫస్ట్ మేము బెల్లం వేసుకున్నాం, ఆ తర్వాత వాటర్ వేసుకున్నాం, తర్వాత గుర్తెచ్చుకోండి. ఇంకేమేమి వేసింది గుర్తుపెట్టుకో. ఇంకా ఫ్లవర్స్ వేసాం. ఏం ఫ్లవర్స్ అవి? అవేం ఫ్లవర్స్? నీమ్ ఫ్లవర్ లేదు, తొక్కలేదు. వేప పువ్వు. తెలుగు చెప్పండి ఈరోజు, తెలుగు ఓన్లీ. ఈరోజు తెలుగులోనే. వేప పూత వేసాము, బనానా వేసాం, పప్పులు వేసాం, మ్యాంగో కూడా వేసాం, ఉప్పు కూడా వేసాం. పప్పు ఉప్పు అది వేసాం కదా. కారానికి ఏం వేసాం? కారం. నీకు వచ్చిన టేస్టే కారం కదా. బెల్లం వేసాం, కారానికి మిరియాల పొడి వేసాం. మిరియాల పొడి వేసాం. మిరియాల పొడి. ఉగాది పచ్చడి తిన్నప్పుడు నీకు ఏ టేస్ట్ వచ్చింది చైతు? తీపి. నీకురా? కారం. నాకేమో పులుపు. డాడీ కూడా పులుపు. తర్వాత చేదొచ్చింది కదా మీ ఇద్దరికి. వగరు వచ్చింది డాడీకి, నాకేమో చేదు వచ్చింది. ఫస్ట్ వచ్చిందే కౌంట్ కదా. ఈరోజు ఏమేమి తిన్నారు? మా చిన్నప్పుడు కూడా ఇంతే, రోజు మేము అవి తీసుకుంటాము. ఏంది? ఉగాది పచ్చడి తయారు. నీకు తెలుసా? మా ఇంట్లో ఉగాది పచ్చడి తయారు చేసుకొని మాకు అప్పుడు ఎట్లా అంటే పోటీ ఉండేది. పోటీ. ఇది ఇంగ్లీష్ కాదు, తెలుగు. TLUG అంటే కాదు, ఆగండి మీకు కావాలి. అయితే ఏం చేస్తామంటే మేము పోటీ ఎలా పెట్టుకుంటాం? మా ఉగాది పచ్చడి బాగుందా, ఇంకొకరు ఉగాది పచ్చడి బాగుందా, అందరూ తయారు చేసుకుని వస్తాం. ఓకేనా? మా ఫ్రెండ్స్ అందరూ తయారు చేసుకుని వస్తారు. మా అక్క వాళ్ళు తయారు చేస్తారు. మా ఇంట్లో మా ఇంటి పక్కన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు తయారు చేసుకుని వస్తారు. ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటాం. అంటే మాది వాళ్ళకి ఇస్తే, ఇప్పుడు మీరు ఇచ్చొచ్చారు కదా కింద, అక్క వాళ్ళ పేరేంది, ఖుషి వాళ్ళకి ఇచ్చొచ్చారు కదా. అట్లా మేము మా ఇంటి పక్కన వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు మాకు ఇస్తారు. అది టేస్ట్ చూడ ఎవరు బాగుందనేది పోటీ. ఓకేనా? అట్లా చేసేవాళ్ళం మేము. పంచాంగం చదువుతారు టీవీలో. ఇప్పుడు మనం పెట్టాం కూడా, మనం ఈరోజు చూడలేదు టీవీ, కానీ పేరును బట్టి, మన పేరును బట్టి అది చెప్తారు. ఏంటిది? రాసేనా? రాశి ఫలాలు. రాశి గారి ఫలాలు. మన పుట్టిన టైమింగ్ నక్షత్రాన్ని బట్టి మనకి ఏ రాశి వస్తుందో ఆ రాశి ప్రకారం ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందో చెప్తారు. ఇప్పుడు పంచాంగం చెప్తారు, అందులో ఈ రాశి ప్రకారం ఈ సంవత్సరం ఇలా ఉంది అని చెప్తారు. చెప్పిన తర్వాత అది ఏమున్నది, ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ లో ఉంటది ఈ సంవత్సరం మనకి ఇంత లాభం వస్తుంది, ఈ సంవత్సరం లాభం ఎక్కువ ఉందా, ఖర్చు ఎక్కువ ఉందా, అవన్నీ అందులో చూపిస్తారు మనకి. అవన్నీ చూసుకుంటాం మేము, సరదాగా చూసుకుంటాం. అవేం పనికిరావులే కానీ అట్లా చూసుకుంటాము. తర్వాత టీవీలో కూడా పంచాంగం అని చెప్పి చదువుతారు. గవర్నమెంట్ వాళ్ళు చదువుతారు. సీఎం కూర్చొని పూజ చేసి, చీఫ్ మినిస్టర్ ఉంటారు కదా, వాళ్ళు పూజ చేసి చదువుతా ఉంటే అందరం టీవీ పెట్టుకొని చూస్తాము. ఆ తర్వాత ఇంకా సెలవు కాబట్టి బయటికి వెళ్ళి ఆడుకుంటాము. అంతే. ఉగాది టైంలో ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే పిల్లలతోనే ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ టైం. ఇది ఎగ్జామ్స్ టైం కదా. ఉగాది రోజు ఉండవు, బట్ అటు ఇటు ఎగ్జామ్సే ఉంటాయి. ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇప్పుడు హాలిడే వచ్చింది. మీరంటే మీకు ఇప్పుడే ఇంకా తక్కువ, కానీ కొంచెం పెద్దగా అనుకో ఎగ్జామ్స్ ఖచ్చితంగా ఉంటాయి. అప్పుడు ఇంకా ఎగ్జామ్స్ హడావుడిలో ఈ పండుగని అంత బాగా జరుపుకోలేము. ఒక ఇంటర్ అయిపోతుంది ఉగాది వచ్చేసరికి. 10th ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా, స్కూల్ ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా ఉగాది పండుగ అడ్డొస్తుంది. అందుకే దీన్ని ఎక్కువ సెలబ్రేట్ చేయలేము మనం. అదనమాట. ఓకేనా? అది కొత్త సంవత్సరం, కొత్త బట్టలు వేసుకొని ఇక ఒక తెలుగు పండుగని పనిచేసుకున్నాం జున్ను నేను. డిసెంబర్ అయిపోయిన తర్వాత జనవరి 1 వస్తుంది కదా నాన్న, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటాం కదా. అది మనకి అది ఇంగ్లీష్ వాళ్ళది, మన తెలుగు వాళ్ళ పండుగ కాదు. ఈ ఉగాది నుంచి వచ్చేదే మనకి కొత్త సంవత్సరం. అది ఇంగ్లీష్ వాళ్ళ న్యూ ఇయర్, ఇదేమో తెలుగు వాళ్ళ న్యూ ఇయర్. మనం ఇంగ్లీష్ వాళ్ళం కాదు, మన ఇండియన్స్ కదా. మన తెలుగు వాళ్ళం.
ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటాం కాబట్టి న్యూ ఇయర్ పాటిస్తాం అన్ని. ఇప్పుడు మనం ఈరోజు డేట్ ఎంత అంటే జనవరి అంటాం కదా, మార్చి అంటాం కదా, మార్చి 19th ఇవాళ అట్లా చెప్తాం కాబట్టి అవి కూడా పాటించాలి. కానీ తెలుగు వాళ్ళం కాబట్టి ఇది మర్చిపోకుండా ఉగాది పండుగ చేసుకోవాలి. ఈ పండుగ నుంచి తెలుగు పంచలు కట్టుకొని వచ్చాం తెలుగు పండుగని మేమిద్దరం. అక్కేమో లంగా జాకెట్ వేసుకుంది, మమ్మీ చీర కట్టలే ఎందుకో మరి టైం లేదా ఏం లేదంట, చేత కాదు మమ్మీ చీర కట్టుకోవడం, పండుగ చేసేసరికి చేత కాదని చెప్పు. అయితే అరే వినండి, ఇప్పుడు తెలుగులోనే మాట్లాడాలి అన్ని, ఓకేనా? ఇప్పుడు మొత్తం తెలుగులో మాట్లాడాలి, మనం ఒక గేమ్ ఆడుతున్నాం. ఓకేనా? ఫస్ట్ నువ్వు ఒక పదం చెప్పుతున్నా, ఏం పదం? ఏదో ఒకటి చెప్పు, తెలుగులో ఒక పదం చెప్పు. నీ పేరు చెప్పు. శశితన్ శశి. తన్వి కా మీద ఒక పదం చెప్పు, తెలుగు పదం చెప్పాలి నువ్వు. కా మీద ఏదో ఒకటి. కా కంకి కంకి. కి నువ్వు మళ్ళీ కా మీద వేసుకో. కోకిల. లా మీద చెప్పురా. లా లడ్డు. లడ్డు. డా మీద చెప్పురా. డప్పు. పా మీద. పా పనస. ఆమె క్లాస్ లో ఉంటాయి సబ్జెక్ట్ ఉంది కాబట్టి సా మీద చెప్పు. సా మీద నీకు గుర్తు తెచ్చుకో. ఏముంది సా మీద? సంచి అంటే చెప్పు. సంచి అంటే ఏంట్రా? సంచి అంటే ఏంటి చెప్తాడు. సంచి అంటే సంచి అంటే ఏంటి? తెలుసు కదా. సంచి అంటే బ్యాగ్. బ్యాగ్ ఇంగ్లీష్ వెజిటబుల్ మార్కెట్ లో సంచి. ఇప్పుడు చెప్పు. చా మీద. ఛత్రపతి. ఛత్రపతి పర్సన్ పేరు రా. ఇంకేం చా మీద? ఫస్ట్ చా మీద. చదరంగం. చదరంగం. గా మీద. చదరంగం అంటే అది ఆట. మనం చెస్ రా చదరంగం అంటే. అదే చదరంగం. తెలుగులో చదరంగం. గా మీద. చెప్పు. నీకు ఇష్టమైన దేవుడు? గణేష్. గణపతి చెప్పు. షడ్భుజం. షడ్భుజం. జా మీద చెప్పరా. యానిమల్స్ ఏమంటారు తెలుగులో? ఎట్లా తెలియదు అంటే ఇవాళ పండుగ. అక్కకి ఏమేస్తారు మమ్మీ? జడ. డా మీద చెప్పరా. చెప్పాడు కదా. ఇంకోటి చెప్పాల్సిందే నువ్వు. డబ్బు. చెప్పాను. డబ్బా. బా మీద చెప్పరా. బా మీద. డబ్బులా డబ్బా? డబ్బులు. లవణం అంటే ఉప్పు. నాకు ఉప్పు ఇష్టం. నమ్ కదా. నా మీద. మేము కూడా చెప్పచ్చా? చెప్పలేకపోతే నా మీద ఏమొస్తారా? నీకు ఉంది కదా సబ్జెక్ట్ చెప్పు. నది. దా మీద. నది అంటే తెలుసా? రివర్. చేస్తావు కదా ఏంటి? కారణం ఏమంటారు? ధనస్సు. ధనం. సామెత చెప్పు. సరస్సు. మనం గెలుస్తున్నాం సరస్సు అంటే సరస్సు. మనం చెప్పా సరస్సు. సామెత మళ్ళీ మనకి సామెత తెలుగే కదా. సంఖ చల్లగుండ. చెప్పు సామెత ఏంటో. ఇంకా సామెత చెప్పు మరి. సముద్రం. మామే చెప్పు. మల్లె పువ్వు. మామిది ఏమంటారు చెప్పేసి. మా మంచం. మంచం అంటే తెలుసారా? ఓకే రైట్ తెలుసు. చా అంటే చా మీద చెప్పు. చా మీద. చాప. చెప్పేసా తెలుగులో చాప. చూసా ఒక మస్తు చెప్పాడు. పా మీద. నోట్లో ఉంటాయి. నోట్లో ఏముంటాయి? పళ్ళు. లాభమా? ఏం లాభమా? అది గుర్తుందా ఆ పాటలో? అదేనా? లాభం. మామిది. చెప్పురా. గుర్తొచ్చుకొని మామిది వర్డ్స్ ఉంటాయి కదా తెలుగు వర్డ్స్ అవే. మా మనసు. నవ్వు. సామెత చెప్పరా. ఎన్నిసార్లు చెప్తా? సంచి అయిపోయింది. సరస్సు అయిపోయింది. ఇంకా సరుకులు. లడ్డు అయిపోయింది. లాభం అయిపోయింది. లంకానా? కామె చెప్పా. కామె నీకు వచ్చి చెప్పు. ఖడ్గం. అది రెండో కాదు. మొదటి కాలో ఏమంటారు? కత్తారు కాదు. కత్తారా? ఆమె చెప్పింది రా. రవియా? రవి అంటే ఏంటి చెప్పరా. రవి అంటే సూర్యుడు. మరి చెప్ప. వా మీద చెప్పు. వి వా ఊ ఏదైనా చెప్పచ్చు. వంకాయ.
వంతెన చెప్పు. వంతెన. యా యా చెప్పాలి. వంకాయ. వంతెన. ఈ అమ్మాయి వంకాయ చెప్పేసిన ఆల్రెడీ. యా చెప్పండి. యాయమురు. వాళ్ళు చెప్పండి, నువ్వు చెప్పకు, వాళ్ళే ఓడిపోతారు. ఎముడునా? డూ మీద చెప్పరా. డా మీద. డా. అది రెండో డా. డా. డంక. డంక. నేను చెప్పేసి అది కూడా రెండో డానే. డంక మొదటి డాదు. ఫస్ట్ అదే చెప్పాలి. డబ్బు అయిపోయింది. డబ్బా చెప్పు. డబ్బా చెప్పు. డబ్బా. 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 డబ్బా అంటే బాలపం. చెప్పు. బాబంతి. బంతి. తానే చెప్పరా. తాతంతా. తాతంతా. అంతా అంటారా? మళ్ళీ తానే వచ్చింది మనకి. లాస్ట్ మేమే విన్. మేమే చెప్పాము. మేమే విన్. మీరు సరిగ్గా చిన్నోడు చెప్పలేదు. చాలాసేపు బుక్స్ లో ఉన్నా కూడా చెప్పలేకపోయారు మీరు. చెప్పేసిన. బుక్స్ లోనే చెప్పలేదు. మీరు ఓడిపోయారు. వాళ్ళు చెప్తారు. ఎవరు గెలిచారు మీరే చెప్పండి. తాతవలా. తవలా కూడా చెప్పేసిన. తవల అంటే ఓకే, వదిలేసి తవలా కాదు, తపాలా. అది డస్ట్బిన్ కూడా కాదు, పోస్ట్ బాక్స్. రెడ్ కలర్ లో ఉంటది కదా, తపాలా. మీరే ఓడిపోయారు. ఓడిపోయారు. తప్పు చెప్పారు. ఓడిపోయారు. మేమే గెలిచాం. ఇప్పుడు చెప్పండి. అయిపోయింది గేమ్. జున్ను గెలిచాడు మొత్తానికి. మేమే గెలిచాం. అయితే ఓకే, ఎవరు గెలిచారో కామెంట్ చేయండి. అయిపోయింది. లాస్ట్ ఇంకేం చేయండి. ఎలా మూవీ. ధన్యవాదాలు హిందీలో. సో ధన్యవాదాలు. తెలుగు నేర్పియండి పిల్లలకి. తెలుగు నేర్చుకుంటారు. తెలుగు చదవడం రాయడం ఖచ్చితంగా నేర్పించాలి. ఓకేనా? పిల్లలకి నేర్చుకోండి. మీరు కూడా చక్కగా నేర్చుకోండి. అందరూ పిల్లలకి నేర్పించండి. ఇప్పుడు ఆపకుండా తెలుగులో మాట్లాడుతుంది మమ్మీ. నేనా ఏం మాట్లాడను? ఒక టాపిక్ చెప్పు, మాట్లాడదా. టాపిక్ ఓడిపోయింది. నెక్స్ట్ ఏదైనా ఒక దాని గురించి చెప్పు. ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడాలో చెప్పు, మాట్లాడతా. ఇక్కడ చూడు, ఒక తక్కువ. నేను కూడా తెలుగులోనే మాట్లాడుతున్నా. ఇద్దరు తెలుగులోనే మాట్లాడతా. ఇంగ్లీష్ పదం దొరికితే మీరు చెప్పాలి. ఇంగ్లీష్ పదం చెప్తే చెప్పాలి. ఓకే, దొరికిపోతే ఇద్దరే ఇప్పుడు చెప్పాలి. ఓకేనా? నేను విషయం ఏం లేదు. ఉగాది పండుగ గురించి ఒక 10 మాటలు చెప్పు, వింటాం మేము. ఏంటండి? చిన్నప్పుడు జ్ఞాపకాలు. ఉగాది అంటే ఈ సంవత్సరం నుంచే కొత్త సంవత్సరం స్టార్ట్ అయిపోయింది. ఒకటి స్టార్ట్ అన్నది. ఈ సంవత్సరం నుంచే మనకి కొత్త సంవత్సరం మొదలవుతాయి. ఈ సంవత్సరం నుంచే అన్ని పండగలు మొదలవుతాయి. అంటే మనకి నూతన సంవత్సరం వస్తది కదా, డిసెంబర్ 31 తర్వాత జనవరి 1 వస్తది కదా. ఆ 1ని మనము ఏమంటారు, అది మనం కొత్త సంవత్సర సంబరాలు జరుపుకోకూడదు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళ పండగ కాదు అది. నేను చిన్నప్పుడు ఉగాది పండగ వస్తే మా అమ్మ నాన్న నాకు కొత్త బట్టలు కొనేవాళ్ళు. ప్రతి ఉగాది పండగకి ఆ కొత్త బట్టలు వేసుకొని మా అమ్మ ఇంట్లో పూజ చేసి ఉగాది పచ్చడి చేస్తే అది తినేవాళ్ళం. ఇంట్లో చేసిన అమ్మ చేసిన ప్రసాదాల కంటే పక్కన వాళ్ళు ఇచ్చే ప్రసాదాలే నచ్చుతాయి. ఎందుకో తెలియదు మరి. ఆ పక్కన వాళ్ళు ఇచ్చే ప్రసాదాలు మేము వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు మాకు ఇవ్వడం, ప్రసాదాలు చేసుకోవడం. మా ఫ్రెండ్స్ అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి, అదే మా స్నేహితులం అంతా ఒక చోట కూర్చొని, నీ డ్రెస్ బాగుంది, నా డ్రెస్ అదే నీ బట్టలు బాగున్నాయి, నా బట్టలు బాగున్నాయి అని, నీ బట్టలు బాగున్నాయి, నా బట్టలు బాగున్నాయి అని చెప్పి ఒకరినొకరు అనుకునే వాళ్ళం. అట్లా ఉగాది సంవత్సరం అక్కడ ఆ పండుగతోటి మొదలవుతుంది. ఇక దీని తర్వాత నుంచి శ్రీరామనవమి, వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం, అన్ని పండుగలు ఈ సంవత్సరం తోటే స్టార్ట్ అవుతాయి. ఉగాది పండుగతోటే మొదలవుతాయి. మేమైతే ఎప్పుడు రాశి ఫలాలు చూపించుకోలేదు, కానీ ఉగాది సంవత్సరంలో టీవీలో వినేవాళ్ళం. ఈ రాశి మరి ఏమంటారు, టీవీని ఏమంటారు అసలు నిజంగా, దూరదర్శన్ లో వినేవాళ్ళము. మీ రాశి ప్రకారం ఇలా ఉంది, మీ ఆదాయం ఎంత ఉంది, వ్యాయం ఎంత ఉంది, మీకు రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది అని చెప్పి వినేవాళ్ళం. కానీ మాకు చిన్నప్పుడు ఈ రాజపూజ్యం, ఆదాయం, అవమానం అంటే ఏంటో కూడా తెలిసేవి కాదు. అలా మా చిన్నతనంలో ఉగాది పండుగ అలా జరుపుకునే వాళ్ళం. అంతే నా అనుభవం. ఇంకా ఇంకేం చెప్తా అంటే ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇంకొక ఇంకొక వేరే విషయం వేరే విషయం మీద మాట్లాడమని చెప్దాం. ఇప్పుడు వేరే విషయం చెప్పండి. ఈసారి ఇందులో 6 తప్పులు దొరికాయి మాకు. ఇప్పుడు ఈసారి రాకుండా చూసుకుంటా, ప్రయత్నించు. దేని అడుగుదాం? ఇప్పుడు నాకు ఏదో ఒక విషయం నువ్వు కనిపెట్టాలి. గణపతి వేసవి సెలవుల గురించి అసలు ఒక్క ఇంగ్లీష్ పదం కూడా రాకుండా
తెలుగులో మా ఆయన నువ్వు నీకు 6 తప్పులు దొరికాయి. కౌంట్ చేద్దాం. అమ్మవి 6 పాయింట్లు దొరికాయిరా. ఇప్పుడు మీ నాన్న మాట్లాడతాడంట. ఇప్పుడు మీ అమ్మ మాట్లాడింది కదా, మీ అమ్మ దాంట్లో 6 పాయింట్లు ఏమంటారా ఏ దొరికినాయి? 6 దొరికాయి. 6 అని నువ్వు కూడా ఇంగ్లీష్ లో 6 దొరికాయి అనాలిరా. నాన్న మాట్లాడతాడు. ఎన్ని దొరుకుతాయో చూడండి. నేను ఇప్పుడు వేసవి సెలవులు నేను చిన్నప్పుడు ఎలా గడిచాయి అనేది మాట్లాడతాను. ఓకేనా? మా చిన్నతనంలో మా బడిలో దాదాపుగా, అంటే మాది ప్రభుత్వ పాఠశాల కాబట్టి మాకు దాదాపుగా 2 నెలలు సెలవులు ఇచ్చేవాళ్ళు. మీకు అర్థమవుతుంది అర్థం చెప్పేది? వేసవి సెలవులు 2 నెలలు ఇచ్చేవాళ్ళు. నేనేం చేసేవాడిని, సెలవులు రాగానే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోయేవాడిని. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడానికి నేను రైలు ఎక్కి విజయవాడలో దిగి, అంతే విజయవాడలో దిగి అక్కడ నుంచి నేను ఒక్కనే వెళ్ళేవాడిని దాదాపుగా. ఎప్పుడు కొంచెం పెద్దగా నేను ఎప్పుడు 7th క్లాస్ నుంచి 7వ తరగతి నుంచి ఓకే ఓకే అరే మమ్మీకి ఇంత ఎంజాయ్ చేయలేదు మీరు. అయితే 7వ తరగతి నుంచి 7వ తరగతి నుంచి నేను ఒక్కడనే వెళ్ళడం మొదలు పెట్టాను అనమాట. ఆ వేసవి సెలవుల్లో 7వ తరగతి అప్పుడు నేను ఒక్కడనే వెళ్ళి రైలు ఎక్కి కొత్తగూడెం దాకా రైలు ఎక్కేవాడిని. అక్కడ రైలు ఎక్కి విజయవాడ రైలు దిగి అక్కడ భోజనం చేసుకొని మళ్ళీ రైలు ఎక్కి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోయేవాడిని. ఓకేనా? సరేనా? తెల్లారేసరికల్లా వెళ్ళిపోతాను. మీరు అసలు పట్టుకొని కూడా పట్టుకోలేదు, నేనే అనవసరం. అంటే ఏంటి? 2 అనాలి. అయితే ఇంకా నేను అక్కడ ఈసారి నేనే దొరకకుండా మాట్లాడతాను. మీకు దొరికినా మీరు గట్టిగా కనిపెట్టట్లేదు. అయితే నేను అక్కడ నుంచి వెళ్ళిపోయి మా అమ్మమ్మ వారి ఊర్లో దాదాపుగా 1 నెల రోజులు ఉండేవాడిని. అక్కడ 1 నెల రోజులు ఉండి అక్కడ తాటి చెట్లు బాగా ఉంటాయి. తాటి కాయలు తినడం, తాటి ముంజలు తినడం, తర్వాత అక్కడ పొలాలలో తిరగడం. మాది పొగాకు తోటలు ఉండేవి బాగా, పొగాకు పొలాల్లో ఆడుకోవడం. ఓకేనా? అక్కడ పొగాకు పుల్లలు ఏరడం అంటారు. పొగాకు పుల్లలు ఏరడానికి వెళ్ళేవాడిని సరదాగా మా తాత వాళ్ళతో. పొద్దున్నే ఏమంటారు, ద్విచక్ర వాహనం, సైకిలే తెలుగులో, సైకిల్ వేసుకొని నేను ఒక్కడనే వెళ్ళి తొక్కుకుంటూ మా మామయ్యకి క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళేవాడిని. పెరుగన్నం క్యారేజ్. అరే మీరు కనిపెట్టలేరు వేస్ట్. ఏదో అన్నం మూట ఏదో చెప్పాలి. క్యారేజ్ అంటే మీరు కనిపెట్టలేరులే ఫస్ట్. ఇంకే స్టార్ట్ అయిపోయి నుంచి 3 అంటే ఓడిపోయావు. 3 అన్నారు. ఇంకా అది తీసుకొని టిఫినీ తీసుకొని వెళ్ళేవాడిని. టిఫినీ తెలుగు పదమే. టిఫినీలో అదేంటంటే టిఫిన్ అంటే తెలుసా, ఒక మూత కింద ఉంటుంది, దానికి పట్టుకునే ఉంటుంది, దాని టిఫినే అంటారు. మరి అది దాంట్లో పెరుగన్నం తీసుకొని ఉల్లిపాయ తీసుకొని వెళ్ళేవాడిని. నేను ఆల్రెడీ ఇక్కడ తినేళ్ళేవాడిని, ఆయన కూడా దొరికారా ఇక్కడ తినేళ్ళేవాడిని. నేను పొద్దునే తిని బయలుదేరేవాడిని. సైకిల్ తొక్కుంటూ వెళ్ళేసరికి నాకు అక్కడ మళ్ళీ ఆకలేసరికి మళ్ళీ అక్కడ మా మామయ్యతో కలిసి తిని సైకిల్ తెలుగెళ్ళరా సైకిల్ అక్కడ వెళ్ళి తిని, ఓకేనా, తినేసి మళ్ళీ అక్కడ కాసేపు ఆడుకొని కొంచెం ఎండ పెరగంగానే ఎన్నింటికి ఇదంతా పొద్దున 8 గంటలకే అంతే 8 గంటలకల్లా వెళ్ళి తినేసి 10 గంటలకల్లా ఎండ వచ్చేది. బాగా ఎండ వచ్చే టైంకి మళ్ళీ బయలుదేరి సైకిల్ ఎక్కి ఇంటికి వచ్చేసేవాడిని. ఇంటికి వచ్చేసి టిఫిన్ ఇంట్లో వేసి కడిగేసి పెట్టేసేవాడిని. మా అమ్మమ్మకి ఇచ్చేవాడిని. తర్వాత ఏం రాలేదు, మీ మొక్కలు కనిపెడతాను. మీరు ఎప్పటికీ 4 నేనే ఇచ్చా. ఏం లేదు, సైకిల్ ఎక్కి ఇంటికి వచ్చేవాడిని. మరి అది నేను తిన్నాను అవే. అయితే దానికల్లా నాకు ఇప్పుడు దీనికి తెలుగు పదం లేదు, మరి నేనేం చేయాలి? తెలుగు పదం లేదు, నేనేం చేయలేను. తెలుగు పదం లేదు, ముందే చెప్తున్నా. క్రికెట్ తెలుగు ఇంగ్లీష్ ఒకటే. క్రికెట్ అంటే ఆట. అది ఇప్పుడు ఇది ఆడుతున్నాడు కదా పెద్ద సినిమాలో క్రికెట్ ఏదో అంటున్నాడు వాడు. వాడేమంటున్నాడు? కూటి పిల్లనా? నేను మొక్క క్రికెటే. సో అది చూసేవాళ్ళం టీవీలో చూసి, దూరదర్శనేగా. ఇంకొకటి రాకుండా కాపాడుకోవాలి. ఇంకా అయిపోయింది. ఆ విధంగా వేసవి సెలవులు గడిచేవి. నేనే గెలిచా. 5 ఇంకా 1 లైన్ చెప్తా, సరేనా? అప్పుడు దాదాపుగా నేను 2 నెలలు ఉండేవాడిని. శ్రీరామనవమితో మొదలైద్ది. ఉగాది పండుగ మా ఇంటి దగ్గర అయిపోయేది. శ్రీరామనవమితో మొదలైతే శ్రీరామనవమికి అక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ జాతర కాదు, జాతరని వాళ్ళు ఏమంటారంటే తిరణాల జరిగిద్ది. ఏదంటే ముసి తిరణాలు అంటారు.
ముసి తిరణాలకి వెళ్ళేవాళ్ళం. ముసి తిరణాల దగ్గర ఎట్లా అంటే ఎడ్ల బండ్లు కట్టుకుంటాం. ఊర్లో అందరం ఎడ్ల బండ్లు కట్టుకొని మొత్తం కుటుంబం అంతా ఎడ్ల బండ్లు ఎక్కేస్తాం. ఎడ్ల బండ్లు ఎక్కేసి ఎలా చెప్తున్నా తెలుగు, ఎడ్ల బండి ఎక్కి అక్కడ నుంచి ఎడ్ల బండి మీద వెళ్ళిపోతాం. అక్కడ నుంచి దాదాపుగా 5 కిలోమీటర్లు ఉంటుంది. కిలోమీటర్లు తెలుగు ఇంకా ఏమంటావు, కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత అక్కడ ముసి అని ఉంటుంది. ముసి నది, నర్మదా ఉంటుందా? ముసి దాని పేరు. ముసి నది ఒడ్డున ఉండి అక్కడ మేము ఏం చేయాలంటే పొంగల్ అన్నం వండుకోవాలి. పొంగల ఆ. అప్పుడు ఇంకా పొంగల్ అన్నం వండుకొని అందరం ఎక్కడ వంతెన ఉంటది, నదికి వంతెన ఉంటది కదా, ఆ వంతెన కింద అంటే బాగుండు, ఓడిపోతాడు. నిచ్చెన కూడా తెలియదు తిక్కలోడు. లేడర్ అంటే ఇంగ్లీష్. అయితే వంతెన కింద రాళ్ళు పెట్టుకొని, రాళ్ళు మంట వేసుకొని, అదే కట్టెలు పెట్టుకొని రాళ్ళ మధ్యలో 3 రాళ్ళు పెట్టి కుండ పెట్టి అక్కడ అన్నం వండుకొని అది తిని తర్వాత మా వాహనాలు ఉంటాయి కదా, ఎద్దుల్ని నీళ్ళలో కడిగి మేమందరం స్నానం చేసి అక్కడి నుంచి పక్కన ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఇంటికి వచ్చేస్తాము. అది మెయిన్. మధ్యలో ఏదో ఎగ్గొట్టాడు కానీ ఇద్దరం సేమ్ ఈక్వల్. నో గెలుపు. ఈక్వల్ 6. విన్ అయ్యాను, గెలిచాను. తెలుగులోనే మమ్మీ అని కూడా అమ్మ నేను ఏం చేశా అమ్మా. ఇప్పుడు వీళ్ళతో మాట్లాడతారు మీరు. అరే ఇప్పుడు చైత్రక్క మాట్లాడతారు తెలుగులో. మీకు ఎన్ని పాయింట్లు వస్తాయి నేను లెక్కేస్తా. 10 వస్తే ఓడిపోతాం. ఇంగ్లీష్ వర్డ్ రాకుండా ఎక్కువ కాదు, కొంచెమే మాట్లాడు, తెలుగులో మాట్లాడు. దేని గురించి మాట్లాడతావంటే నీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. నీ పేరు, అమ్మగారి పేరు, నాన్నగారి పేరు, తాతగారి పేరు, ఊరు, అవన్నీ మా నాన్న పేరు, మా తెలుగులో మాట్లాడబోతుంది. ఛాలెంజ్ చూద్దాం. చెప్పరా. చూద్దాం. పోటీ ఛాలెంజ్ అనుకుందాం. ఓకే రెడీ. పోటీ. నా పేరు చైత్ర విగీత రెడ్డి. ఆగకు. నెక్స్ట్ టైం చెప్పాలి. ఇలా నేను 1వ తరగతి చదువుతున్నా. తర్వాత కాదు, తరగతి. తర్వాత చెప్పు. 1వ తరగతి చదువుతున్నావు. ఏ పాఠశాల మీది? నిర్భయ హై స్కూల్. ఇంకేం చెప్పాలి? తర్వాత మీ నాన్నగారి నాన్న పేరు, మీ పేరు, మీ అమ్మగారి అమ్మ పేరు, పేరు, మీ తమ్ముడు పేరు, మీ ఊరు. మా అమ్మ పేరు రమాదేవి. మా నాన్న పేరు నవీన్ కుమార్ రెడ్డి. మా తాత పేరు లాలయ్య. మా అమ్మమ్మ పేరు లక్ష్మి. నువ్వు ఏ ఊర్లో పుట్టావు? హైదరాబాద్. కాదు, కొత్తగూడెంలో పుట్టావు. కొత్తగూడెం. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావో చెప్పు. కొత్తగూడెంలో పుట్టా, కానీ ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నా. అయిపోయిందా? ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాం. ధన్యవాదాలు చెప్పు. ధన్యవాదాలు. నువ్వు స్పీడ్ నువ్వు తెలుగు నీకు మేమే మేమే చెప్పాను కదా. ఫస్ట్ కాదు, మొదట నీ పేరు చెప్పాలి, తర్వాత నాన్నగారి పేరు, అమ్మగారి పేరు, ఊరు. నువ్వే. నా పేరు శశితన్విక్ రెడ్డి. మా అమ్మ పేరు రమాదేవి. మా డాడీ నాన్నగారు, నాన్న పేరు. మా నాన్న ఓడిపోలేదు, ఒక పాయింట్. 1 పాయింట్. మా నాన్న పేరు నవీన్ కుమార్ రెడ్డి. నువ్వు ఏ తరగతి చెప్పాలి? తరగతి, పాఠశాల రెండు చెప్పు. దానికి తరగతి చెప్పడానికి లేదు నాకు. నేను తరగతి కంటే తక్కువే చదువుతున్నాను. ఇంకా అంగన్వాడి. నాకు తరగతి లేదు. నాకు పాఠశాల నేను అంగన్వాడిలో. అంగన్వాడి కాదు, LKG. దాని తెలుగులో ఎలా చెప్పాలో తెలియదు నాకని చెప్పి. నాకు తెలుగులో ఎలా చెప్పాలో తెలియదు. LKG క్లాస్, ఫస్ట్ క్లాస్ అయితే తెలిసిద్ది. ఫస్ట్ క్లాసా? 1వ తరగతి. పాఠశాల ఏదో చెప్పు మీది. మాది నిర్భయ ఉన్నత పాఠశాల, నిర్భయ హై స్కూల్. ఇగో నేను ఇంగ్లీష్ లో ఒకటి చెప్తా, మీ తెలుగులో దాన్ని ఏమంటారు చెప్పేయాలి. ఎవరు చెప్తారు 1 పాయింట్ గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ గా ఆడాలి గేమ్. నేను కూడా చెప్పొచ్చా? ఓకే. వాళ్ళిద్దరే, మీ ఇద్దరికి చెప్తారు. మీ ఇద్దరికి పోటీ. వెరీ గుడ్. ఎవరు విన్ అయితే అలాగే ఏమన్నా ఉందా? మీరు విన్ అయితే, గెలిస్తే ఎవరు గెలిచారో వాళ్ళకి ఏం కొనిద్దాం. కరాటే నేర్పిస్తాడు, ఒకరికి డాన్స్ నేర్పిస్తాడు. మీరు కోరుకుంది విన్ నేర్పిస్తారు. అయితే మీకు ఏది ఇష్టం ఉందో. క్రికెట్ నేర్చుకుంటా అంటే క్రికెట్, క్రికెట్ అంటే డాన్స్ అంటే మీరు గెలిస్తేనే, ఇప్పుడు పుట్టిగా కాదు, గెలిస్తేనే. ఎవరు గెలిచారో వాళ్ళు చెప్పిందే చేస్తా. నీకేం కావాలి? డాన్సా, కరాటీనా? నీకు? నాకు క్రికెటా, కరాటీనా? కరాటీ. ఒకటే. కరాటీ. కరాటీ కాదు, కరాటే. కరాటేనా, క్రికెటా? కరాటే. క్రికెట్ వద్దా? ఏదైనా ఒకటే అన్నావు. ఓకే. ఓకే, ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం. డాన్సా, కరాటేనా చూద్దాం.
చైర్ తెలుగులో ఏమంటారు? చైర్. కుర్చీ, వెరీ గుడ్, మాకు 1 ఒక పాయింట్. పాయింట్. ఫిష్ చేప, ఒక పాయింట్. విండో కిటికీ, తమ్ముడికి పాయింట్, 2 పాయింట్లు. కొంచెం ఫాస్ట్ గా ఉండాలి. చెప్పాలి వాడికి. బుక్ పుస్తకం, 3 పాయింట్లు మాకు. అరే ఫాస్ట్ చెప్పురా. ఓకేనా? రెడీయా? రెడీ. 3 పాయింట్లు. ఇక వేలు పెట్టుకోమని లేదు మర్చిపో. మన ఇద్దరికి 3 పాయింట్లు. వాడికి 2. జిల్లుకు 3. నేను 3 వీడికి వేస్తున్నా. నువ్వు 2 ఆడు పెట్టుకో, వేలు కనపడుతున్నా. ఇప్పుడు డోర్. తలుపు, మా వాడు మా అమ్మ చెప్పేసి 3 పాయింట్స్. సేమ్ సేమ్. సేమ్ ఇంకోటి చెప్తా నేను. స్లేట్. పలక, 4 మావాడు గెలిచింది. స్పీడ్ చిన్నబాబు వచ్చింది 4 పాయింట్స్ చిన్నబాబుకి. ఇప్పుడు డాల్. బొమ్మ, మా అమ్మాయి చెప్పింది 4. 4 4 పాయింట్స్ మాకు. మాకు 4 పాయింట్స్. ఫాస్ట్ చెప్పొచ్చు. ఓకే 4 అయినా. ఇంకా లాస్ట్ డిసైడింగ్ ఇప్పుడు ఎవరు గెలిస్తే వాళ్ళే. 10 అడుగు, ఇంకో 5 అడుగు. సరే ఎవరు? ఇన్ని అడగాలి. ఇద్దరు సమానం. ఫ్లవర్. ఫ్లవర్. పువ్వు, ఎస్ 5 పాయింట్లు. గుర్తురాదు అమ్మటే. బ్యాంగిల్. గాజు, అబ్బా 5 5 ఇద్దరు ఇట్లయితే కష్టం కదా. అయితే రెగ్యులర్ తెలిసినే వాడదు ఇప్పుడు. నీకు 5 ఇగో రండి సరే 5 ఇద్దరికి. ఇద్దరు 5 ఇది చాలా టఫ్. ఇక్కడ నుంచి తెలిసిన ఇద్దరు తెలిసి వీడియో కూడా చిన్నవాడు కదా, తెలిసినవి వాడాలి. ఇప్పుడు మీకు బాగా దగ్గరకు ఉండే పదాలు చెప్తా చూడండి. వాటర్. నీళ్ళు, చిన్న ముందు చెప్పాడు. ఇప్పుడు రెడీ కూడా ఇప్పుడు నుంచి. రైస్. అన్నం, ఇద్దరు చెప్పారు. అక్కకి అన్నం. 6 అంతే అన్నం. 6 నోస్. ముక్కు, ఇద్దరు చెప్తున్నారు తెలుసు ఇవి చిన్నవి. కరెక్ట్ గా. ఇద్దరు చెప్తున్నారు ఒకేసారి. కొద్ది గ్యాప్ కూడా ఇట్లా. అందుకే వేరే అడుగు. అయితే ఇది ఇద్దరికి పాయింట్ లేదు. ఇద్దరికి 6 గిఫ్ట్. బహుమతి, అక్క తెలుసు, చదువుకున్న అక్క. చదువు రాని పిల్లగాడు. 7 నాకు తెలుసు. 7 6. చదువు రాని వాళ్ళు చెప్తాడు. ఇప్పుడు వాడికి తెలిసిందే. నీకు ఒకటి చెప్తా చూడు, వీళ్ళిద్దరు ఎట్లుంటుందంటే వీడికి తెలిసి ఆమె తెలుస్తుంది. వీడికి తెలిసినప్పుడు వీడు టక్కని చెప్పాలి. సరే ఇద్దరు. వీడికి ఛాలెంజ్ ఎక్కువ. హౌస్. ఇల్లు, ఇది తెలుసు కదరా. ఆడు ఏడుపులో ఉన్నాడు. సరే సరే కూల్. నీకు సాల్ట్. ఉప్పు, ఇద్దరు చెప్పారు. మరి ఎట్రా మీ ఇద్దరిని గెలిపిండు. టర్మరిక్. తెలుసు జున్నుకి. టర్మరిక్. టర్మరిక్. గార్లిక్. జింజర్. అవన్నీ తెలియదు. తెలుసు జింజర్ గార్లిక్. సరే కొన్ని ఎలా అడుగుదామంటే మనం ఈసారి ఏం చేస్తా అంటే ఒక నెంబర్ ఇంగ్లీష్ లో చెప్తే మీరు తెలుగులో చెప్పాలి దాన్ని. ఇద్దరు రెడీగా ఉన్నారా? నెంబర్స్ తెలుసు కదా మీకు, ఓకేనా? తెలీదు వాళ్ళకి తెలుగులో. 8 అది అడ్డాడు. సరే సార్ రంగు అడుగుతా, కలర్ అడుగుతా. ఆ కలర్ ఏంటి అన్నమాట మీరు చెప్పేయాలి, ఓకేనా? ఎల్లో. పసుపు, సరే ఇది అక్క స్కూల్లో గెలవడం వల్ల గెలిచింది అంతే. ఓకేనా? జున్ను గెలిచాడు. పట్రా. హ్యాండ్. 6 పాయింట్స్ గెలిచాడు జున్ను. హ్యాండ్ ఏమంటారు? పాయింట్ జున్నుకి. 7 ఓకే. ఇప్పుడు చెప్పండి. లిప్స్. పెదాలు, 8. పెదాలు, వాడు చెప్పేసాక చెప్తాను. తమ్ముడు చెప్పేసాక రెడీగా ఉండండి. రెడీగా ఉండు. హెయిర్. జుట్టు, ఇద్దరు చెప్పారు. జుట్టు ఇద్దరు చెప్పారు. 8 కాదు 7 7 6 గెలిచినట్టే మరి మేము. ఇంకా 10 కి చేద్దాం. సరే ఏడాది ఎందుకు వెళ్తున్నా? స్పీడ్ గా చెప్పాలమ్మా. అది బాగా చెప్పారా? మిర్రర్. అద్దం, ఇద్దరు తెలిస్తే ఇద్దరికి బాగా. రన్నింగ్. పరిగెత్తడం, ఇద్దరు చెప్పారు. ఇద్దరు అలా చెప్తున్నారు. మీ తెలుగు బాగా వస్తుందా? క్లాస్. ఇందాక చెప్పా, ఇద్దరికి చెప్పా. బడి, బడి కాదు, స్కూల్ అంటే బడి. తరగతి. క్లాస్ అంటే తరగతి. క్లాస్, టీచర్. మేడం, ఉపాధ్యాయుడు. అసలు తెలియదు కానీ వాళ్ళకి. అయితే ఇది మీకు వచ్చింది. ఆయిల్. నూనె, 8 8 7 7 8 8 మన ఇద్దరికి అయితే 7 7 7 ఇంకా 3. 3 ఎట్ట అరే కలుపుతాను? నువ్వు ఫస్ట్ చెప్పాలి, నేను ఫస్ట్ చెప్పాలి. ఇద్దరం 7 ఇంకా 3నే ఉన్నాయి. ఇప్పుడు ఒక జంతువు పేరు అడుగుతా, యానిమల్ నేమ్. తెలుగులో చెప్పేయాలి, ఓకేనా? ఎలిఫెంట్. ఏనుగు, ఇద్దరు చెప్తారా? సరే. క్యాట్. పిల్లి, ఇద్దరు చెప్తున్నారు. హిప్పోపోటమస్. అదేం తెలుసు? నీటి రంగు, వా పాయింట్ వచ్చేసింది. 9 పాయింట్స్.
ఎడ్జ్ వచ్చేసింది మాకు. ముందుకు వెళ్ళిపోతున్నాం మేము. చెప్పురా డక్కన. ఇంకా యానిమల్ అడుగు డాడీ. ట్రీ. ఇద్దరు చెప్పారు. ఫస్ట్ ఇది వచ్చింది. బాగా కష్టంగా అడుగుతాను, ఓకేనా? లయన్. ఇద్దరు గెలిచారు. ఎస్, 10 పాయింట్స్. నువ్వు ఏం గెలుచుకున్నావు? డాన్స్ క్లాస్ సమ్మర్ లో. నువ్వేం గెలుచుకున్నావు? కరాటే క్లాస్. వావ్, కంగ్రాచులేషన్స్. ఏమనాలి తెలుగులో కంగ్రాచులేషన్స్? ఏమనాలి? అభినందనలు. 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 మీకు అభినందనలు అంటే ధన్యవాదాలు అని చెప్పాలి. అభినందనలు చైత్ర. ధన్యవాదాలు. అభినందనలు జున్ను. ధన్యవాదాలు. గెలిచారు, మేమందరం గెలిచాం ఈ రోజు. మన ఇద్దరికి కూడా సమానంగా వచ్చాయి పాయింట్లు. వీళ్ళిద్దరు కూడా సమానంగా వచ్చాయి. ఇద్దరు గెలిచారు. మాకు ఇప్పుడు మేము గెలిచాం కదా తెలుగులో మాట్లాడి, మాకేం కొనిస్తారు? మీరు బాగా చదువుకొని క్లాస్ ఫస్ట్ వస్తే క్లాస్ ఫస్ట్. మాకు అదే. కరాటేలో కూడా బాగా దెబ్బలు తలుచుకోకుండా ఏది అయినా కరాటీలో జాయిన్ అయినా, నువ్వు డాన్స్ లో బాగా వేసినా, నువ్వు కరాటీలో బాగా కరాటీ నేర్చుకున్నా, బాగా చదివి ఎగ్జామ్స్ క్లాస్ ఫస్ట్ వస్తే మాకు అదే పెద్ద గిఫ్ట్. ఇంకే గిఫ్ట్ వద్దు మాకు. అదే మీరు మాకు ఇచ్చే గిఫ్ట్. బహుమతి తెలుగు మీరు ఇచ్చే బహుమానం అదే. కానీ ఇప్పటి నుంచి తెలుగు మాట్లాడండి, రోజు తెలుగు నేర్చుకోండి. తెలుగు అక్కకి చదవడం కూడా వచ్చింది, మీకు కూడా వచ్చే సంవత్సరం వస్తుంది. సరే రా బాబు. సో 1వ తరగతికి వెళ్ళాక నువ్వు కూడా తెలుగు నేర్చుకో, సరేనా? అక్క తెలుగు బాగా నేర్చుకుంటుంది, బాగా రాస్తుంది తెలుగు. ఓకే, థ్యాంక్ యూ చెప్పా. అందరికి ధన్యవాదాలు. మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు